Hello friends, welcome to JMR Education Media. First of all, I would like to thank you all for watching my videos and supporting my channel. ఈ రోజు మనం ట్రయాంగిల్స్ సంబంధించి అంటే త్రిభుజాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ ద టాపిక్. మనము ఈ ట్రయాంగిల్స్ సంబంధించి ఈ త్రిభుజాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఈ ట్రయాంగిల్స్ త్రిభుజం యొక్క చుట్టుకొలత ఏ విధంగా వస్తుంది, అదేవిధంగా త్రిభుజం యొక్క వైశాల్యం ఏరియా ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ త్రిభుజం యొక్క లక్షణాలు ఏంటి, మరియు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే సర్వసమానత్వ త్రిభుజాల గురించి, దాంతోపాటు గత పోటీ పరీక్షల్లో ఈ అంశాలపైన అడిగినటువంటి ప్రశ్నలను బేస్ చేసుకొని కొన్ని మాదిరి సమస్యలు, ఇవన్నిటి గురించి కూడా మనము చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం కనుక ఈ త్రిభుజం యొక్క డెఫినేషన్ చూసినట్లయితే 3 రేఖాఖండాల చేత ఏర్పడినటువంటి ఒక సరళ సమృత పటాన్ని త్రిభుజం అంటాము. అంటే సరేఖీయాలు కాని ఏవేని 3 బిందువుల గుండా మనము ఒక త్రిభుజాన్ని గీయగలుగుతాము. ఏ 2-dimensional shape with 3 sides, 3 angles and 3 vertices is called a triangle. మనకి ట్రయాంగిల్ నేమ్ ఇట్ సెల్ఫ్ మనకి ఏం చెప్తుంది, ట్రై అంటే 3, యాంగిల్ కోణాలు, అంటే మనకి త్రిభుజంలో 3 కోణాలు ఉంటాయి. ఈ అన్ని అంశాల గురించి ఒక్కొక్కటిగా డీటెయిల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజం యొక్క లక్షణాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే మనకు ముందు ఇంటీరియర్ ఆఫ్ ట్రయాంగిల్ త్రిభుజం యొక్క లోపల భాగం గురించి మనకి తెలియాలి. మనం త్రిభుజం కనుక తీసుకున్నట్లయితే దాంట్లో 3 భుజాలు ఉంటాయి, 3 sides, 3 కోణాలు, 3 యాంగిల్స్ అండ్ 3 శీర్షాలు, 3 vertices. చూడండి, we will be having 3 sides AB, BC, CA, AB, BC and CA, and also we'll have 3 angles, internal angles. So angle X, Y, Z, వీటిని మనం యాంగిల్ A, యాంగిల్ B, యాంగిల్ C అని రాస్తాము. అదేవిధంగా we'll be having 3 vertices, those are called A, B, C. ఈ విధంగా త్రిభుజానికి 3 భుజాలు, 3 కోణాలు, 3 శీర్షాలు ఉంటాయి. 3 sides, 3 vertices and 3 angles. త్రిభుజంలోని కోణాల మొత్తం, the sum of internal angles of a triangle is 180 degrees. యాంగిల్ A plus యాంగిల్ B plus యాంగిల్ C అనేది ఆల్వేస్ 180 degrees. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. త్రిభుజంలోని అంతర కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీలు. అదేవిధంగా మనకు 2 ప్రాపర్టీస్ సాటిస్ఫై కావాలి అది త్రిభుజం అవ్వడానికి. ఏవేని 2 భుజాల కొలతల మొత్తము 3వ భుజం కంటే పెద్దగా ఉంటుంది, లేదా ఏవేని 2 భుజాల కొలతల తేడా అంటే 2 భుజాల కొలతల్లో భేదం 3వ భుజం కంటే చిన్నగా ఉంటుంది. The sum of the lengths of 2 sides of a triangle is always greater than the third one, and also difference of the lengths of 2 sides of a triangle is always less than the third one. దాన్ని మనం ఏ విధంగా రాసుకున్నాం, A plus B is greater than C, or A plus C is greater than B, or B plus C is greater than A. అదేవిధంగా డిఫరెన్స్ కనుక చూసుకున్నట్లయితే A minus B is less than C, A minus C is less than B, B minus C is less than A. ఈ విధంగా ఈ 2 కండిషన్స్ కూడా మనం సాటిస్ఫై అయినట్లయితే మనం దాన్ని త్రిభుజం అని చెప్తాం. ఈ త్రిభుజాన్ని నిర్మించడానికి మనకి ఎన్ని కొలతలు కావాలి, వాట్ ఆర్ ద మినిమం మెజర్మెంట్స్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ అంటే మనకి కనీస కొలతల సంఖ్య 3. ఇప్పుడు మనం త్రిభుజం యొక్క చుట్టుకొలత వైశాల్యం గురించి తెలుసుకుందాం. అంటే పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్. చుట్టుకొలత అంటే ఏంటి, ఈ 3 భుజాల యొక్క
పొడవుల మొత్తాన్ని మనము చుట్టుకొలత అంటాము. ద సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇస్ కాల్డ్ ఎ పెరిమీటర్. అంటే ఏమవుతుంది ఇక్కడ, దీన్ని మనం పి అనే అక్షరం చేత సూచిస్తాము. పెరిమీటర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏ ప్లస్ బి ప్లస్ సి యూనిట్స్. సెంటీమీటర్ అయితే సెంటీమీటర్, మీటర్ అయితే మీటర్. అదేవిధంగా వైశాల్యం కనుక తీసుకున్నట్లయితే మనం ఏమని చెప్పొచ్చు అంటే, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇస్ గివెన్ బై హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇన్ జనరల్ మనకి హైట్ కనుక తెలియనప్పుడు, when we don't know about the height, the area of triangle is given by under root s into s minus a into s minus b into s minus c square units. ఇక్కడ మనకి s అనేది ఏంటంటే సెమీ పెరిమీటర్, which is given by sum of the lengths of the sides a plus b plus c divided by 2. This is s. సో ఎస్ కనుక్కున్న తర్వాత ఈ ఫార్ములా నుంచి మనము ట్రయాంగిల్ యొక్క ఏరియాని కనుక్కోవచ్చు. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, బట్ మనము డిఫరెంట్ ట్రయాంగిల్స్కి ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం అప్కమింగ్ సెషన్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం త్రిభుజానికి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడో ఒకసారి చూద్దాం. త్రిభుజం ఏబిసిలో రెండు కోణాలు 70 degrees and 40 degrees అయినా మూడవ కోణం ఎంత? మనకు తెలుసు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ ఎంత? 180 degrees. మూడు కోణాల మొత్తం, త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం 180 degrees. రెండు కోణాలు ఏమంటుంటో 70 plus 40, కాబట్టి 70 plus 40 plus x is equals to 180 degrees. అప్పుడు x ఏమవుతుంది? 70 plus 40 110, అటు తీసుకెళ్తే 180 minus 110 which is equals to 70 degrees. సో మూడవ కోణం ఎంత? 70 degrees. ఈ మూడు కోణాలని యాడ్ చేసి చూడండి. 70 plus 70 140 plus 40 180, అంటే త్రిభుజంలోని కోణాలు మొత్తం 180 degrees. ఇది చాలా సింపుల్ ఫార్ములా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఇస్ 40 degrees అయినా మిగిలిన రెండు కోణాలు సమానమైనట్లయితే ఆ సమాన కోణం ఎంత? ఏమంటుండే, ఇక్కడ రెండు కోణాలు సమానం ఇచ్చిండు, ఒక కోణం ఇచ్చిండు. సో అప్పుడు ఏమనుకోవాలి మనం? యాంగిల్ ఏ ప్లస్ ఆ సమాన కోణాలని ఎక్స్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో యాంగిల్ ఏ ఎంత ఇచ్చిండు? 40 degrees. 40 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 140 degrees which is called x is equals to 70 degrees. సో ఆ సమాన కోణం ఎంత? 70 degrees. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో x+10, x+20, x+30లు కోణాలు అయినా ఆ త్రిభుజ కోణాలని కనుక్కోండి. ఎలా చేస్తాము? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. x+10 plus x+20 plus x+30 which is equals to 180 degrees. అప్పుడు ఏమవుతుంది? 3x plus 10 plus 20 30, 30 plus 30 60 is equals to 180 degrees. 3x is equal to 180 minus 60 120. దీని నుంచి మనకి x వాల్యూ ఎంత వస్తుంది? 40 degrees వస్తుంది. సో ఇప్పుడు ఆ కోణాలు ఏమని చెప్పొచ్చు? x+10 అంటే 40 plus 10 ఎంత? 50 degrees. తర్వాత x+20 20 plus 40 60 degrees. తర్వాత x+30 30 plus 40 70 degrees. చూడండి, మూడు కోణాలను కనుక మనం యాడ్ చేసినట్లయితే 180 వస్తుందా లేదా? 50 plus 60 110 plus 70 180 degrees. ఇదే కాన్సెప్ట్ని కొంచెం డిఫరెంట్గా అడుగుతాడు. చూడండి ఈ ప్రాబ్లం చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలోని కోణాల నిష్పత్తి 2:3:4 అయినా ఆ కోణాలు ఎంత? మనం ఏమని అనుకోవచ్చు? 2:3:4 అంటే మనము 2x ఈస్ట్ 3x ఈస్ట్ 4x ఆ కోణాలను అనుకున్నట్లయితే వాటి యొక్క సమ్ ఎంత? 180 degrees. 2x plus 3x 5x plus 4x 9x. 9x is equal to how much? 180 degrees. దీని నుంచి x is equal to ఎంత వస్తుంది? 20. సో ఇప్పుడు ఆ కోణాలు ఎంత అంటే ఏం చెప్తాం మనం? 2x అంటే 2 2 జా 4 అంటే 40 degrees. 3x 3 2 జా 6 60 degrees. తర్వాత 4x is equals to 4 into 20 8
సో ఆ కోణాలు ఏమొచ్చినాయి మనకి 40, 60, 80. టోటల్ చేయండి. 40 + 60 100 + 80 180. త్రిభుజంలోని కోణాన్ని బేస్ చేసుకొని ఈ విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం త్రిభుజ వైశాల్యానికి సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. చిన్న ప్రాబ్లం తీసుకున్నట్లయితే ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ 8 సెంటీమీటర్స్, ఏ నుండి బీసీ గీసినటువంటి ఎత్తు 6 సెంటీమీటర్స్ అయినా ఆ త్రిభుజ వైశాల్యం ఎంత? ఏమి ఇచ్చిండు మనకి ఇక్కడ? బీసీ ఇచ్చిండు, హైట్ ఇచ్చిండు. హైట్ ఎంత ఇచ్చిండు మనకి? 6 సెంటీమీటర్స్. బీసీ ఎంత ఇచ్చిండు? 8 సెంటీమీటర్స్. సో వైశాల్యం ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 8 సెంటీమీటర్స్, హైట్ అంటే 6 సెంటీమీటర్స్. 2 1 2 4. సో 4 6 24 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఆ త్రిభుజ వైశాల్యం 24 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లం చూడండి. ఒక త్రిభుజ వైశాల్యం 65 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా ఆ త్రిభుజ భుజం 13 సెంటీమీటర్స్ అయినా ఉన్నతి ఎంత? ఇక్కడ ఏరియా ఇచ్చిండు, బేస్ ఇచ్చిండు, హైట్ కనుక్కోమంటున్నాడు. సో ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మనం ఏమని రాసుకోవచ్చు? ఏరియా 65 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ ఎంత? 13 సెంటీమీటర్స్ ఇంటూ హైట్. ఇది మనం కనుక్కోవాలి. సో ఇక్కడ 13 1 13 5 అప్పుడు ఏమవుతుంది? దీని నుంచి మనకి h is equals to 5 into 2 which is equals to 10 centimeters. సింపుల్. ఈ ప్రాబ్లం చూడండి. త్రిభుజం యొక్క భూమి 20 సెంటీమీటర్స్, ఎత్తు భూమి కన్నా 5 సెంటీమీటర్స్ ఎక్కువ అయినా ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సింపుల్గా చేసేసండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్. బేస్ ఎంత? 20 సెంటీమీటర్స్ ఇంటూ హైట్. హైట్ ఎంత అంటున్నాడు? భూమి కంటే 5 ఎక్కువ అంటున్నాడు. 20 + 5 25. 2 1 2 10 ఎంత వస్తుంది? 10 into 25 250 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ విధంగా సింపుల్గా అడుగుతాడు, ఈజీగా మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఒక త్రిభుజం యొక్క ఎత్తు భూమికి 2 రెట్లు, ఆ త్రిభుజ వైశాల్యం 64 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా భూమి ఎత్తులు ఎంత? ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండో? ఏరియా ఇచ్చిండు, ఎత్తు అనేది భూమికి 2 రెట్లు. సో భూమిని ఏమని అనుకోవచ్చు? బేస్ ని x అనుకుందాం, హైట్ ని భూమికి 2 రెట్లు కాబట్టి 2x అనుకుందాం. ఇప్పుడు చేసేసేయండి. వైశాల్యం ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే 64 is equals to half into x into 2x. 2 get cancel. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? x square equal to 64. Therefore x equal to 8 centimeters. x equal to 8 centimeters అయినప్పుడు భూమి ఎంత? భూమి ఎంత వస్తుంది? x కాబట్టి 8 సెంటీమీటర్స్. హైట్ ఎంత వస్తుంది? 2x కాబట్టి 2 into 8 16 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ట్రయాంగిల్ ఏబిసిలో భూమి ఎత్తులు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. త్రిభుజ వైశాల్యం 96 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా ఆ భూమి ఎత్తులు ఎంత? అంటే 3:4 రేషియోలు ఉన్నాయంటే ఏంటి? 3x 4x. అప్పుడు మనం ఏమనుకోవచ్చు? దాని ఏరియా ఎంత ఇచ్చిండు? 96 స్క్వేర్ సెంటీమీటర్స్. సో 96 is equals to half into 3x into 4x. 2 1 2 2 అప్పుడు ఏమవుతుంది? 3 1 3 3 3 2 2 1 2 16 సో ఏమవుతుంది అక్కడ? x square is equals to 16. దీని నుంచి మనకి x ఎంత వస్తుంది? 4. x is equal to 4 సెంటీమీటర్స్. సో అయినా భూమి ఎత్తులు ఎంత? b ఈక్వల్ టు ఎంత? 3x అంటే 3 into 4 is equal to 12 సెంటీమీటర్స్. హైట్ ఎంత? 4x. 4 into 4 is equal to 16 సెంటీమీటర్స్. బేస్ ఈక్వల్ 12 సెంటీమీటర్స్, హైట్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. ఈ విధంగా మనకి బేసిక్ ఫార్ములాని యూజ్ చేసి అర్థమెటిక్ కాన్సెప్ట్ని ఇన్బిల్డ్ చేసుకుంటూ ప్రశ్నలు సాల్వ్ చేసే విధంగా కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతాడు. ఇంకా మనం అప్కమింగ్ సెషన్లో వీటిపైన ఇంకా కొంచెం కాంప్లెక్స్గా అడిగినా కానీ ఏ విధంగా చేయాలో మనము ఈజీగా నేర్చుకుందాం. ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని ఈ 2 ప్రశ్నలు చాలా సందర్భంలో అడగడం జరిగింది. చాలా సింపుల్గా ఉంటాయి కానీ ఒకసారి చూడండి. క్రింది వాటిలో త్రిభుజ నిర్మాణ కొలత ఏది? అంటే మనకేంటి?
త్రిభుజం నిర్మించబడాలంటే ఏంటి కండిషన్? ద సమ్ ఆఫ్ ద లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ వన్. సో చూడండి 4 + 6 10 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది, కాబట్టి ఇది కాదు. 5 + 2 7 ఇట్ ఈస్ లెస్ దెన్ 8, కాబట్టి ఇది కూడా కాదు. 4 + 8 12 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 6. 4 + 8 ఈజ్ ఈక్వల్ టు 12 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 6, కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఒకసారి ఇది కూడా చూడండి. 3 + 5 ఈజ్ గ్రేటర్ దెన్ 2 అవుతుంది, కానీ ఒకసారి చూడండి 3 + 2 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు థర్డ్ వన్, కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ మెజర్మెంట్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో త్రిభుజ నిర్మాణం కాని కొలత ఏది? ఇక్కడ 8 - 6 ఈజ్ ఈక్వల్ టు 2 లెస్ దెన్ 3, కాబట్టి ఇది అవుతుంది. ఇక్కడ 7 - 4 లెస్ ఈజ్ ఈక్వల్ టు 3 విచ్ ఇస్ లెస్ దెన్ 6, సో ఇది కూడా త్రిభుజ నిర్మాణ కొలత అవుతుంది. దీనిలో మిగతా కూడా చూసుకోండి మీరు. A - B, B - C, C - A ఏది తీసుకున్నా రెండు యొక్క డిఫరెన్స్ మూడో దానికంటే తక్కువ ఉండాలి. ఇక్కడ 4 - 3 1 ఈజ్ లెస్ దెన్ 5. 5 - 4 1 ఈజ్ లెస్ దెన్ 3. 5 - 3 ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ ఈజ్ లెస్ దెన్ 4, కాబట్టి ఇది కూడా అవుతుంది. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి 12 - 4 ఎంత అవుతుంది? 12 - 4 ఈక్వల్ టు 8 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 2. అంటే డిఫరెన్స్ ఆఫ్ టూ సైడ్స్ మనకి ఎలా ఉండాలి? లెస్ దెన్ ద థర్డ్ వన్ ఉండాలి, కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ థర్డ్ వన్ అయింది, కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. కాబట్టి వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనం త్రిభుజంలోని రకాల గురించి తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇక్కడ మనము టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని రెండు పారామీటర్స్ బేస్ చేసుకొని మనము చూడొచ్చు. ఒకటి సైడ్స్ ఆధారంగా, అంటే భుజాలను ఆధారంగా చేసుకొని త్రిభుజంలోని రకాలు, అలాగే యాంగిల్స్ ని బేస్ చేసుకొని ఆ త్రిభుజంలోని రకాలు. మనం కనుక సైడ్స్ ని బేస్ చేసుకొని చూసినట్లయితే మనకి 3 రకాల త్రిభుజాలు ఉంటాయి. ఒకటి సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్, నెక్స్ట్ ది సమద్విబాహు త్రిభుజం ఐసోసిలేట్ ట్రయాంగిల్, దెన్ విషమ బాహు త్రిభుజం అంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్. అదేవిధంగా యాంగిల్స్ ని బేస్ చేసుకుంటాం చూసినట్లయితే అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్ప కోణ త్రిభుజం, అబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే లంబ కోణ త్రిభుజం. ఈ విధంగా మనము సైడ్స్ ని బేస్ చేసుకొని 3 విధాలుగా, యాంగిల్స్ ని బేస్ చేసుకొని 3 విధాలుగా త్రిభుజంలోని రకాలని చూడవచ్చు. ఒకసారి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజం అంటే ఏంటంటే దీంట్లో మనకి 3 సైడ్లు కూడా సమానంగా ఉంటాయి. అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిఏ అవుతుంది. అదేవిధంగా 3 కోణాలు కూడా సమానం ఉంటాయి. అంటే యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి. ఇది సమబాహు త్రిభుజం. సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానం, 3 భుజాలు సమానం. సమబాహు త్రిభుజాన్ని నిర్మించడానికి కావాల్సిన కనీస కొలత 1. ఒకసారి చూసినట్లయితే ఈ సమబాహు త్రిభుజంలో 3 కోణాలు సమానమైనప్పుడు మొత్తం 180 డిగ్రీలు కదా త్రిభుజంలోని కోణాలు మొత్తం. కాబట్టి ప్రతి కోణం ఎంత అవుతుంది? ప్రతి యాంగిల్ ఎంత అవుతుంది? 60 డిగ్రీస్ అవుతుంది. మనం ఒకసారి ఇక్కడ కనుక చూసినట్లయితే ఈ బీసీ అనే భుజాన్ని పొడిగిస్తే మనకి యాంగిల్ ఏసీటీ ఈక్వల్ టు బాహ్య కోణం అవుతుంది. సో ఇక్కడ బాహ్య కోణం ఎంత అవుతుంది? ఇక్కడ మొత్తం 180 డిగ్రీలు, యాంగిల్ సి ఎంత? 60 డిగ్రీలు. ఇది సరళ రేఖలో ఉంది కాబట్టి దీని యొక్క మొత్తం యాంగిల్ ఎంత? 180 అవుతుంది. 180 - 60 ఎంత అవుతుంది? 180 - 60 ఎంత అవుతుంది? 120 డిగ్రీస్ అవుతుంది. సో బాహ్య కోణం ఎంత? 120 డిగ్రీలు, అంతర కోణం 60 డిగ్రీలు. ఇప్పుడు సెకండ్ వన్ ఐసోసిలేట్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజం కింద చూసుకున్నట్లయితే ఇందులో 2 భుజాలు సమానంగా ఉంటాయి, 3వ భుజం అసమానంగా ఉంటుంది. ఐసోసిలేట్ ట్రయాంగిల్ అంటే సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ భుజాలకి ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానం. ఈ భుజాలకు ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ కూడా సమానం. సో సమద్విబాహు త్రిభుజంలో 2 భుజాలు సమానం, 2 కోణాలు సమానం.
సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించడానికి మనకు కావాల్సిన కనీస కొలతల సంఖ్య 2. ఈ సమద్విబాహు త్రిభుజంలో ఉన్నటువంటి అసమాన పొడవు ఉన్నటువంటి భుజాన్ని మనము భూమి అంటాము. ఇక్కడ భూకోణాలు అనేటివి సమానం. ఎందుకు? వాటికి ఆపోజిట్ ఉన్నటువంటి భుజాలు సమానమైనవి కాబట్టి ఈ భూకోణాలు కూడా మనకి సమానం అవుతాయి. ఇక్కడ విషమబాహు త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే, స్కేలార్ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే 3 కొలతలు కూడా కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. ABC ఏ ఒక భుజం పొడవు కూడా సమానంగా ఉండదు, ఏ ఒక కోణం కూడా సమానంగా ఉండదు. 3 కోణాలు సపరేట్ గా డిఫరెంట్ గా ఉంటాయి, 3 భుజాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఈ 3 త్రిభుజాల పైన కూడా వీటికి సంబంధించినటువంటి ఏరియాస్ అండ్ పెరిమీటర్, వీటికి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనము నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ లో చూద్దాం. కోణాల ఆధారంగా కూడా మనం త్రిభుజాన్ని 3 రకాలుగా విభజించుకుందాం. అవేమేంటివి? అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం. అల్పకోణ త్రిభుజం అంటే ఏంటంటే మనకి త్రిభుజంలో 3 కోణాలు కూడా <90 ఉంటాయి. θ is less than 90 degrees. ఫర్ ఎగ్జాంపుల్ 50, 60 and 70. అదే మనం అప్టూస్ యాంగిల్ కనుక తీసుకున్నట్లయితే θ కనుక <90 degrees ఉన్నట్లయితే, అంటే ఈ త్రిభుజంలోని ఒక కోణము 90 degrees కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని మనము అధిక కోణ త్రిభుజము అంటాము, అప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్. సో దిస్ θ మస్ట్ బి <90 degrees. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక చూసినట్లయితే అంటే లంబకోణ త్రిభుజం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? లంబకోణ త్రిభుజము. ABC ఒక కోణము 90 degrees కనుక ఉన్నట్లయితే, అంటే θ = 90 degrees కనుక ఉన్నట్లయితే దాన్ని మనము లంబకోణ త్రిభుజము అన్నాము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాము. లంబకోణ త్రిభుజంలో కనుక భూమి మరియు ఎత్తులు కనుక సమానం అయితే దాన్ని మనము లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాము, రైట్ యాంగిల్ ఐసోసిలేట్ ట్రయాంగిల్. ఇక్కడ మనకి 90 degrees ఉంటుంది. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, చిన్న భుజానికి ఎదురుగా ఉన్నటువంటి కోణము చిన్నది, చిన్న కోణానికి ఎదురుగా ఉన్నటువంటి భుజము చిన్నది. అదే పెద్ద కోణానికి ఎదురుగా ఉన్నటువంటిది పెద్ద భుజం. ఇక్కడ దీంట్లో ఇక్కడ 90 అయినప్పుడు ఈ 2 భుజాలు మొత్తం కలిపి 90 అవుతాయి. అంటే ఈ 2 సమానం కాబట్టి ఇది 45 అవుతుంది, ఇది 45 అవుతుంది. సో మీ మూడిట్లలో పెద్ద భుజం ఏంటి? 90 degrees ఆపోజిట్ ఉంది కాబట్టి కర్ణం అనేది పెద్ద భుజం. మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు? పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ = బేస్ స్క్వేర్ ప్లస్ హైట్ స్క్వేర్. అంటే AC² = AB² ప్లస్ BC². ఈ సందర్భంలో BC AC సమానం కాబట్టి AC² = 2 times AB² అవుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ట్రయాంగిల్ ABCలో AB = 12 centimeters, BC = 4 centimeters, AC = 9 centimeters అయినా పెద్ద కోణం చిన్న కోణం ఎంత? ఇందాక మనం ఏమని చెప్పుకున్నాం? చిన్న భుజానికి ఎదురుగా ఉన్నటువంటిది చిన్న కోణం, పెద్ద భుజానికి ఎదురుగా ఉన్నటువంటిది పెద్ద కోణం. ఇక మనం ట్రయాంగిల్ కనుక తీసుకున్నట్లయితే మనకి ABC. ఇప్పుడు మనకు పెద్ద కోణం ఏది? అన్నిటికంటే పెద్దది ఏది? ఇందులో భుజం 12 centimeters కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నది యాంగిల్ C. యాంగిల్ C అనేది పెద్ద కోణం. అన్నిటికంటే చిన్న భుజం ఏంటి? 4 centimeters కాబట్టి దీనికి ఎదురుగా ఉన్నది యాంగిల్ A. యాంగిల్ A అనేది చిన్న కోణం. ఇక్కడ చూసినట్లయితే ట్రయాంగిల్ ABCలో యాంగిల్ A 100 degrees, యాంగిల్ B 50 degrees, యాంగిల్ C = 30 degrees అయినా పెద్ద భుజము చిన్న భుజము ఏంటి అంటే సేమ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే పెద్ద కోణానికి ఆపోజిట్ ఉన్న భుజం పెద్ద భుజము, చిన్న కోణానికి ఆపోజిట్ ఉన్న భుజం చిన్న భుజం. కాబట్టి పెద్ద కోణం ఎంత? 100 degrees A. దీనికి ఆపోజిట్ BC. BC అనేది పెద్ద భుజం. చిన్న కోణం ఎంత? ఇక్కడ 30 degrees C. దీనికి ఆపోజిట్ ఏంటి? AB. AB అనేది చిన్న భుజం. ఈ విధంగా మనము పెద్ద భుజానికి ఆపోజిట్ ఉన్నది పెద్ద కోణము, చిన్న భుజానికి ఆపోజిట్ ఉన్నది చిన్న కోణం. అదే విధంగా వైస్ వర్సా, పెద్ద కోణానికి ఆపోజిట్ ఉన్న భుజం పెద్ద భుజము, చిన్న కోణానికి ఆపోజిట్ ఉన్న భుజము చిన్న భుజం. ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం చూద్దాం.
యాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ ఈక్వల్ 75 degrees, యాంగిల్ బి ఈక్వల్ 60 degrees అండ్ యాంగిల్ సి ఈక్వల్ 45 degrees అయినా యాంగిల్ ఏసిడి ఎంత అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఏబిసి ఏ ఎంత ఇచ్చిండు 75, బి ఎంత 60, సి ఎంత 45 degrees. మనకు యాంగిల్ ఏసిడి కావాలంటే మనం బీసీని డి వరకు పొడిగించాలి. సో ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? మనకి బాహ్య కోణం అనేది ఈ ఏసిడి అనేది బాహ్య కోణం అవుతుంది. యాంగిల్ ఏసిడి ఇస్ ఆల్వేస్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంటే అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఏంటి? 60 + 75 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 135 degree. లేదా ఇది మనకి సరళ రేఖ కాబట్టి స్ట్రేట్ లైన్ కాబట్టి స్ట్రేట్ లైన్ లో మనకి యాంగిల్ ఎంత వస్తుంది? 180 degrees వస్తుంది. సో 180 degrees మైనస్ ఈ 45 ఎంత అవుతుంది? అప్పుడు 135. ఏదో ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం బాహ్య కోణాన్ని కనుక్కోవచ్చు. ఈ బాహ్య కోణం అనే అంశం చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ టచ్ చేయడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి. యాంగిల్ ఏబిసిలో ఏబి ఈక్వల్ టు ఏసి, బీసీని డి వరకు పొడిగించగా యాంగిల్ ఏ ఈక్వల్ టు 80 అయినా ఏసిడి ఎంత అంటే ఏమంటుండే ఇక్కడ? ఇది సమద్విబాహు త్రిభుజం అని మనకి ఇండైరెక్ట్ గా చెప్తుండు. ఏబిసి ఏబి ఈక్వల్ టు ఏసి అంటుండు. ఏబి ఈక్వల్స్ టు ఏసి అంటే అర్థం ఏంటి? ఈ రెండింటి యొక్క ఆపోజిట్ యాంగిల్స్ సమానం. ఏసీ యొక్క ఆపోజిట్ ఏంది? ఇది ఎక్స్ అనుకుందాం. ఏబి యొక్క ఆపోజిట్ కూడా ఎక్స్. అయితే ఏసిడి ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ డి ఈ యాంగిల్ ఎంతో కనుక్కోవాలి. మనం వై అనే యాంగిల్ ని మనం కనుక్కోవాలి. ఇక్కడ యాంగిల్ ఏ ఎంత ఇచ్చిండు? 80 degrees. వై ఈజ్ నథింగ్ బట్ ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే మనకి ఎక్స్ ప్లస్ 80 ఈక్వల్స్ టు వై. కానీ మనకి ఇక్కడ ఎక్స్ తెలియదు కాబట్టి ఇక్కడ మనం కనుక్కోలేము. కానీ ఎలా కనుక్కోవచ్చు ఎక్స్ ని? ద సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 degrees. కాబట్టి 2x ప్లస్ 80 ఈక్వల్స్ టు 180 degrees. x plus 80 ఈక్వల్స్ టు 180. అప్పుడు ఏమవుతుంది? 2x ఈక్వల్ టు 100, x ఈక్వల్స్ టు 50. సో x ఈక్వల్ 50 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? మనకి 50 ప్లస్ 80 ఎంత? 130. y ఈక్వల్స్ టు 130 వస్తుంది. లేదా సింపుల్ గా x 50 కాబట్టి x ప్లస్ y ఎంత? 180 degrees. ఎందుకంటే ఇవి స్ట్రేట్ లైన్ ఫామ్ చేసినాయి కాబట్టి. సో y ఎంత? 180 మైనస్ 50 విచ్ ఇస్ ఈక్వల్ టు 130. రెండిట్లో ఏ మెథడ్ యూజ్ చేసినా కానీ మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం సర్వసమాన త్రిభుజాలు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఏవేని రెండు త్రిభుజాలలో 3 భుజాలు 3 కోణాలు మరొక త్రిభుజంలోని అనురూప భుజాలు అనురూప కోణాలతో సమానంగా ఉన్నట్లయితే అంటే ఆ రెండు కూడా ఆకారంలో కానివ్వండి వైశాల్యంలో కానివ్వండి సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాలని మనము సర్వసమాన త్రిభుజాలు అంటాము. ఇక్కడ ఈ యాంగిల్స్ అనేటివి సమానం. మనము రెండు త్రిభుజాల యొక్క సర్వసమానత్వాన్ని ఈ విధంగా చూపిస్తాము. యాంగిల్ ఏబిసి, యాంగిల్ డిఈఎఫ్. ఇలా అయినప్పుడు యాంగిల్ ఏ అనేది దేనికి సమానం? యాంగిల్ డికి సమానం. యాంగిల్ బి అనేది యాంగిల్ ఈకి సమానం. యాంగిల్ సి అనేది యాంగిల్ ఎఫ్ కి సమానం. అదేవిధంగా ఏబి ఈక్వల్స్ టు డిఈ, బిసి ఈక్వల్స్ టు ఈఎఫ్ అండ్ ఏసీ ఈక్వల్స్ టు డిఎఫ్. ఏసీ ఈక్వల్ టు డిఎఫ్. రెండు త్రిభుజాలలో మనకి అనురూప భుజాలు మరియు అనురూప కోణాలు కనుక సమానమైనట్లయితే ఆ రెండు త్రిభుజాలని మనము కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటాము, సర్వసమాన త్రిభుజాలు అంటాము. అయితే ఈ సర్వసమాన త్రిభుజాలు అవ్వాలంటే మనకి 4 నియమాల్లో ఏదో ఒక నియమం పాటించాలి. ఏంటి ఆ 4 నియమాలంటే భుజము భుజము భుజము, సైడ్ 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 ప్రాపర్టీ, తర్వాత సైడ్ యాంగిల్ సైడ్ అంటే 2 భుజాలు ఒక కోణము, తర్వాత 2 కోణాలు ఒక భుజము, యాంగిల్ సైడ్ యాంగిల్ ప్రాపర్టీ, తర్వాత ఆర్హెచ్ ప్రాపర్టీ అంటే ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ అంటే రైట్ యాంగిల్ అండ్ హైపోటెన్యూస్ అండ్ సైడ్ అంటే లంబకోణము కర్ణము భుజము. ఈ ప్రాపర్టీ ఈ 4 ఏది వర్తించినా గానీ మనం ఆ త్రిభుజాలని సర్వసమాన త్రిభుజాలు అని అనవచ్చు. ఒకసారి ప్రాబ్లం చూడండి.
చాలా మటుకి ఆల్మోస్ట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ని యాజ్ టీజ్ గా ఇలాగే అడగడం జరిగింది. ఒక త్రిభుజంలోని కోణాలు 1:1:2 నిష్పత్తిలో ఉంటే వాటి ఎదురుగా ఉండే భుజాల నిష్పత్తి ఎంత? ఇక్కడ 1:1:2 నిష్పత్తి అంటే అర్థం ఏంటి? x 2x అంటే అర్థమైంది x ప్లస్ x 2x ప్లస్ 2x 4x. సో కోణాల మొత్తం ఎంత? 180 degrees. కాబట్టి x ఈక్వల్ ఎంత వచ్చింది? 45 degrees వచ్చింది మనకి. సో ఆ కోణాలు ఏమిటి? 45 degrees, 45 degrees అండ్ 90 degrees. ఒక కోణం 90 degrees ఏర్పడింది, రెండు కోణాలు సమానంగా ఉన్నాయి అంటే అది ఏ త్రిభుజం? లంబకోణ సమద్విబాహు త్రిభుజం. లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఈ రెండు భుజాలు సమానం, ఇక్కడ 90 degrees ఏర్పడింది. సో ఇది ఏమొచ్చింది మనకి? ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ అవుతుంది, ఎందుకంటే రెండు భుజాలు కూడా సమానం. మనం కర్ణం కనుక తెలిసినట్లయితే మనం భుజాల యొక్క నిష్పత్తిని కనుక్కోవచ్చు. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవుతుంది? AC² = BC² + AB² అంటే x² + x². అప్పుడు AC ఎంత అవుతుంది? √2x², విచ్ ఇస్ నథింగ్ బట్ x√2. సో మన కర్ణం ఎంత వచ్చింది? x√2. ఇప్పుడు భుజాల నిష్పత్తి ఏమని చెప్పొచ్చు మనం? x √2x అంటే ఏందో x క్యాన్సిల్ అయితే 1:1:2. కోణాలు కనుక 1:1:2 నిష్పత్తిలో ఉంటే భుజాలు 1:1:2 నిష్పత్తిలో ఉంటాయి. ఒకవేళ కోణాలు కనుక 1:2:3 నిష్పత్తిలో ఉంటే భుజాలు 1:3:2 రేషియోలో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి 30, 60, 90 కోణాలు వస్తాయి. ఒకసారి మీరు ఇదే ప్రాసెస్ లో చేసి చూడండి. 1:2:3 రేషియోలో కనుక యాంగిల్స్ ఉంటే వాటి యొక్క సైడ్స్ 1:3:2 రేషియోలో ఉంటాయి. ఈ రెండు ప్రశ్నల పైన చాలా మటుకి క్వశ్చన్ అడగడం జరిగింది, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇప్పుడు మనము సమబాహు త్రిభుజం ఈక్వలేటరల్ ట్రయాంగిల్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంతేకాకుండా దీంట్లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో కూడా ఒకసారి చూద్దాం. మనం సమబాహు త్రిభుజాన్ని కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయని చెప్పుకున్నాం మనం? మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ABC ఈ మూడు భుజాలు కూడా సమానంగా ఉంటాయి. ఏ విధంగా మనం A అనుకున్నట్లయితే దీన్ని మూడు భుజాల యొక్క పొడవుని A అనుకుంటాం. A అనే శీర్షం నుంచి ఎదుటి భుజానికి గీసినటువంటి లంబాన్ని ఏమంటామంటే మనము ఉన్నతి అంటాము, అంటే హైట్, ఆల్టిట్యూడ్ H అంటాం. దీంట్లో ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ దిస్ ట్రయాంగిల్ ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? A, కానీ హైట్ తెలుసా మనకి? తెలియదు. మరి ఎలా కనుక్కుందాం? ఈ మొత్తం A అయినప్పుడు ఈ కోణంలో ఇది D అనుకుంటే ఈ త్రిభుజం ADCలో ఇది ఎంత అవుతుంది? DC ఎంత అవుతుంది? A/2 అవుతుంది. ఇప్పుడు కేవలం ఈ ట్రయాంగిల్ కనుక మీరు తీసుకున్నట్లయితే, కాబట్టి మనం పైథాగరస్ ఫార్ములా ప్రకారంగా చేసినట్లయితే ఏమవుతుంది? A² = H² + A² / 4 H² = A² - A² / 4 H √4A² - A², 3A² / 4. అప్పుడు మనకి H ఎంత అవుతుంది? √3/2A అవుతుంది. H ఎంత? √3/2A. సో హైట్ ఈక్వల్ ఏమొచ్చింది? √3/2A. మనకు ఒకసారి క్వశ్చన్లో డైరెక్ట్ అడుగుతాడు. హైట్ ఇచ్చేసి ఒక భుజం ఇచ్చేసి ఆ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటాడు. లేదంటే వైశాల్యం ఇస్తాడు, ఒక భుజం ఇస్తాడు, ఆ సమబాహు త్రిభుజం యొక్క ఆల్టిట్యూడ్ ఎంత, హైట్ ఎంత అని అడుగుతాడు. ఒకసారి కనుక ఏరియా కనుక చూసినట్లయితే ఏమవుతుంది? అప్పుడు హాఫ్ ఇంటూ బేస్ అంటే A ఇంటూ హైట్ ఎంత? √3/2A. అప్పుడు ఏమవుతుంది? √3/4A². అంటే సో ఈ విధంగా మనకి ఓన్లీ భుజం ఇచ్చి ఆ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడిగినప్పుడు డైరెక్ట్ √3/4A² ఫార్ములా వేసి చేసేసేయాలి. ఒకవేళ భుజం ఇచ్చేసి ఆ సమబాహు త్రిభుజం యొక్క ఆల్టిట్యూడ్ ఎంత, హైట్ ఎంత అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి మనం చేసేసేయాలి. అయితే కేవలం హైట్ ఇచ్చి భుజం కనుక్కోకుండా, భుజం ఇవ్వలేదు మనకి, కేవలం హైట్ ఇచ్చి ఆ సమబాహు త్రిభుజం యొక్క ఏరియా కనుక్కోమన్నాడు. దాన్ని ఎలా చేస్తాం మనం ఒకసారి A = √3/4A² తీసుకున్నట్లయితే దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం?
√3/2a √3/2a అని రాసుకున్నాము ఇంటూ √3/2a అని రాసుకున్నాము. ఏం ఎక్స్ట్రా రాసినాం మనం? √3/2 × 2 4 √3/4a². √3 ఎక్స్ట్రా రాసాం కాబట్టి డినామినేటర్ మనం √3 రాసుకోవాలి. అప్పుడు ఏమైతుంది? √3/2 అంటే √3/2a అంటే ఏంది? h ఇంటూ 1/√3. అప్పుడు ఏమైతుంది? h² ఏరియా ఈక్వల్ ఏమవుతుంది? h² స్క్వేర్ యూనిట్స్. సో ఏమవుతుంది మనకి ఇక్కడ? ఓన్లీ హెచ్ ఇచ్చి మనకి ఏరియా కనుక్కోమన్నప్పుడు ఏమవుతుంది? ఏరియా ఈక్వల్ టు h² ఈ మూడు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి సమబాహు త్రిభుజంలో ఏ ప్రశ్న అడిగినా కానీ ఈజీగా చేసేయచ్చు. ఈక్విలేటర్ ట్రయాంగిల్ పైన, సమబాహు త్రిభుజం పైన గత ప్రశ్న పత్రాల్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగాడో ఒకసారి చూద్దాం. సమబాహు త్రిభుజంలోని భుజం 4 సెంటీమీటర్స్ అయినా ఆ సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? మనకి ఏమి ఇచ్చిండు? ఇక్కడ భుజం ఇచ్చిండు కాబట్టి వైశాల్యం కనుక్కోవాలంటే ఏం తీసుకోవాలి? భుజం ఇచ్చినప్పుడు √3/4a². a ఈక్వల్ టు √3/4a² అంటే √3/4 ఇంటూ a² అంటే 4 4 60 విచ్ ఇస్ ఈక్వల్ టు 4√3 స్క్వేర్ సెంటీమీటర్స్. సింపుల్ గా మనకి భుజం ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి చేసేయాలి. ఈ ప్రాబ్లం చూడండి. 5 సెంటీమీటర్స్ భుజం కలిగినటువంటి సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు ఎంత? భుజం ఇచ్చిండు, హైట్ కనుక్కోమన్నాడు. ఏం చేయాలి? భుజం ఉంది, హైట్ కావాలంటే h ఈక్వల్ టు √3/2a విచ్ ఇస్ ఈక్వల్ టు √3/2 ఇంటూ a అంటే 5. ఏమవుతుంది అది? 2.5 √3 ఏంటిది? సెంటీమీటర్స్. హైట్ ఎంత? 2.5 √3 సెంటీమీటర్స్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. సమబాహు త్రిభుజం యొక్క ఎత్తు 10 √3 సెంటీమీటర్స్ అయినా వైశాల్యం ఎంత? సో h ఇచ్చింది కాబట్టి ఏ ఫార్ములా తీసుకోవాలి మనం? a ఈక్వల్ టు h² తీసుకోవాలి. a ఈజ్ ఈక్వల్స్ టు h² తీసుకోవాలి. అంటే ఏంటి? h² అంటే 10 √3 హోల్ స్క్వేర్ బై √3. అప్పుడు ఏమవుతుంది మనకి? 10 √3 హోల్ స్క్వేర్ అంటే 100 ఇంటూ 3 డివైడెడ్ బై √3. అక్కడ నేను చేసినట్లయితే ఏమవుతుంది? అక్కడ 100 √3 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇది ఎలా వస్తుంది? పైన కింద మనము √3తో మల్టిప్లై చేసినాం. లేదంటే ఈ 3ని నేను √3 ఇంటూ √3గా రాసుకున్నాను. ఒక √3 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది ఏంటి? 100 √3 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ ప్రాబ్లం చూడండి. సమబాహు త్రిభుజం చుట్టుకొలత 18 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. డైరెక్ట్ మనకి భుజం ఇవ్వలే, కానీ దాని యొక్క చుట్టుకొలత అంటే ఏంటి? 3a చుట్టుకొలత ఈక్వల్ టు 18 అంటే ఏంటి? a ఈక్వల్ టు 6. మనకి భుజం వచ్చింది కాబట్టి ఏం తీసుకోవాలి? ఏరియా ఈక్వల్ √3/4a² అంటే ఏరియా ఈక్వల్ టు √3/4a² విచ్ ఇస్ ఈక్వల్ టు √3/4 ఇంటూ a అంటే 6 6 6 36 4 1 4 9 ఎంత వచ్చింది? ఇది 9 √3 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ దిస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇస్ 9 √3 సెంటీమీటర్స్. ఈ విధంగా మనము హెచ్ ఇచ్చిన, ఒక భుజం ఇచ్చిన, లేక చుట్టుకొలత ఇచ్చిన ఏరియా కనుక్కోవచ్చు. ఏరియా ఇచ్చినప్పుడు, హైట్ ఇచ్చినప్పుడు భుజం కనుక్కోవచ్చు. ఏవైనా 2 పారామీటర్స్ ఇచ్చి 3 పారామీటర్స్ ని కనుక్కోమనే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మాక్సిమం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ పైన మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి లంబకోణ త్రిభుజం గురించి చూద్దాం. ఏబిసి కనుక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినట్లయితే మనకి బి దగ్గర 90 degrees ఏర్పడుతుంది, లంబకోణం ఏర్పడుతుంది బి దగ్గర. ఏకి ఆపోజిట్ ఉండేది స్మాల్ ఏ, బికి ఆపోజిట్ ఉండేది స్మాల్ బి, సికి ఆపోజిట్ ఉండేది స్మాల్ సి. ఇలాంటి సందర్భంలో వైశాల్యం ఎంత అంటే మనకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అంటే ఏ ఇంటూ సి. సో ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఏసి. సింపుల్. లంబకోణ త్రిభుజంలో వైశాల్యం సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. లంబకోణ త్రిభుజంలో లంబకోణం ఏర్పరచు భుజాలు 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అయినా ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే ఈ లంబకోణం ఏర్పరిచే భుజాలు ఏమంటున్నాడు? 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అంటే డైరెక్ట్ ఏం చేయాలి మనం? ఏరియా ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏసీ 3 ఇంటూ 4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2 1 2 2 సో 3 2 6 స్క్వేర్ సెంటీమీటర్స్. సింపుల్. కొంచెం డిఫరెంట్ చూడండి. లంబకోణ త్రిభుజంలో భూమి ఎత్తులు వరుసగా 5 సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్ అయినా వైశాల్యం. సింపుల్. వైశాల్యం ఈక్వల్ ఎంత? హాఫ్ ఇంటూ
5 into 12, 2 1s are 2 6s are 5 6s are 30 square centimeters. Area of this perpendicular triangle is 30 square centimeters. ఒక్కొక్కసారి మనకి ఇదే ప్రశ్నలో కర్ణం ఎంత అని కూడా అడగవచ్చు. కర్ణం ఎంత అంటే ఏమవుతుంది, అప్పుడు మనకి రెండు భుజాలు ఇచ్చాడు, కర్ణం కావాలంటే పైథాగరస్ ఫార్ములా ప్రకారంగా 5 5s are 25 ప్లస్ 12 12s are 144. సో 169 which is equals to 13 సెంటీమీటర్స్. కర్ణం ఎంత అని అడిగితే ఈ విధంగా చేయాలి. ఈ ప్రాబ్లం చూడండి, ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 48 స్క్వేర్ సెంటీమీటర్స్ అయినా, ఒక భుజము 12 సెంటీమీటర్స్ అయినా, రెండవ భుజము ఎంత? మనకేంటి ఏరియాకి ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఒక భుజము ఇంటూ హైట్ అంటే 12 ఇంటూ హైట్. అప్పుడు ఏమవుతుంది? 2 1s are 2 6s are 6 1s are 6 8s are. సో h ఈక్వల్ టు ఎంత? 8 సెంటీమీటర్స్. సో రెండవ భుజం ఎంత? 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఒకసారి ఈ ప్రాబ్లం చూడండి, లంబకోణ త్రిభుజం ఏర్పరచు కర్ణం 25 సెంటీమీటర్స్, భూమి 24 సెంటీమీటర్స్ అయినా ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏం చేస్తారు మనం? ఇక్కడ కర్ణం ఎంత అంటున్నాడు? 25 సెంటీమీటర్స్. ఒక భుజం ఎంత అంటున్నాడు? భూమి ఎంత అంటున్నాడు? 24 సెంటీమీటర్స్ అయినా ఆ లంబకోణ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? ఇలాంటప్పుడు మనకి ఏం కావాలి? ఇక్కడ ఈ హెచ్ కావాలి. హెచ్ కావాలంటే ఏమొస్తుంది మనకి? పైథాగరస్ ఫార్ములా అప్లై చేసినట్లయితే మనకి h స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అవుతుంది. h స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 25 స్క్వేర్ అవుతుంది. అప్పుడు h ఈక్వల్ టు 7 వస్తుంది. సో కాబట్టి మనకి ఏరియా ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ 24 ఇంటూ 7. 2 1s are 2 12s are. సో 12 7s are 84 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈజీగా మనం చేసేయగలుగుతాం. ఇప్పుడు మనము లంబకోణ సమద్విబాహు త్రిభుజం గురించి చూద్దాం. రైట్ యాంగిల్ ఐసోసిలేట్ ట్రయాంగిల్. ఇంతకుముందు మనకి లంబకోణ త్రిభుజంలో బేస్ హైట్లు సమానంగా లేవు, కానీ ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజం అన్నప్పుడు రెండు భుజాలు కూడా సమానం అవుతాయి. ఇలాంటి సందర్భంలో ఏరియా ఏమవుతుంది మనకి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇది ఏ అనుకుంటే ఇది ఏ అవుతుంది. హాఫ్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్. సో వైశాల్యం ఎంత అవుతుంది? ఏ స్క్వేర్ బై 2 స్క్వేర్ యూనిట్స్. సింపుల్. సో దీంట్లో కూడా మనకి ఏ విధంగా ప్రాబ్లం అయినా కానీ మనము చేసేయచ్చు. ఇక్కడ ఓన్లీ ఒకటే భుజం ఇస్తాడు, వైశాల్యం కనుక్కోమంటాడు. కర్ణం ఇస్తాడు, వైశాల్యం కనుక్కోమంటాడు. అంటే కర్ణం ఇచ్చినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మనము భుజం కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి ఏరియా కనుక్కోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా ప్రాబ్లమ్స్ చేసేయచ్చు. ఇప్పుడు మనము విషమ బాహు త్రిభుజం గురించి చూద్దాం. స్కేల్ అండ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? విషమ బాహు త్రిభుజం అంటే ఏంటి? మూడు భుజాలు కూడా మనకి సమానంగా ఉండవు, మూడు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏబిసి కనుక విషమ బాహు త్రిభుజం అనుకుంటే, ఇది ఏ, ఇది బి, ఇది సి కనుక అనుకుంటే, మనకి నేను స్టార్టింగ్ లోనే ఒక చెప్పాను హిరాన్స్ ఫార్ములా. ఏంటి హిరాన్స్ ఫార్ములా? అకార్డింగ్ టు హిరాన్స్ ఫార్ములా ద ఏరియా ఆఫ్ ద స్కేల్ ట్రయాంగిల్ ఈస్ గివెన్ బై అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఈ ఫార్ములా వేసి చేయాలి. వేర్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 విచ్ ఈస్ సెమీ పెరిమీటర్. ఒకసారి మనకు కనుక ఈ స్కేల్ అండ్ ట్రయాంగిల్ లో మూడు కొలతలు ఇచ్చినట్లయితే ఈ స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే అకార్డింగ్ టు దిస్ హిరాన్స్ ఫార్ములా ఈ ఫార్ములా యూజ్ చేసి చేయాలి. సో దానికి మనం ఫస్ట్ వాట్ వి నీడ్ టు ఫైండ్ అవుట్ ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అంటే ఈ మొత్తం కూడా ఏమవుతుంది? 252 బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 126 సెంటీమీటర్స్. అప్పుడు ఏరియా ఏమవుతుంది? రూట్ ఆఫ్ ఎస్ 126. సో ఎస్ అంటే 126, ఎస్ మైనస్ ఏ అంటే 126 మైనస్ 105 21, ఎస్ మైనస్ బి 126 మైనస్ 36 90, ఎస్ మైనస్ సి 126 మైనస్ 111 15. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఏమొస్తుంది మనకి? 126 ని 7 ఇంటూ 18, 21 ని 7 ఇంటూ 3, 19 ని 15 ఇంటూ 6, 15 ని 15 రాసుకున్నట్లయితే దీంట్లో మనకి ఏమేమి బయటకు వస్తాయి? ఒక 7 బయటకు వచ్చేస్తుంది ఇంటూ ఒక 15 బయటకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 6 3 are 18, ఇక్కడ 18. సో ఇంకొక 18 బయటకు వస్తుంది. సో టోటల్ ఏమవుతుంది ఇక్కడ మనకి? 1890 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనం
హీరాన్స్ ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రయాంగిల్స్. మీరు ఏ విధమైన ప్రశ్న అడిగినా కానీ చాలా ఈజీగా షార్ట్కట్ మెథడ్లో చేసేయగలుగుతారు. మీరు ఫార్ములాస్ డిఫరెంట్ ఫార్ములాస్ ఏ విధంగా వచ్చాయో ఒకసారి డెరైవ్ చేసి గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఇదే కాన్సెప్ట్ అంటే ట్రయాంగిల్కి సంబంధించి వృత్తాలు అనే కాన్సెప్ట్ని కూడా ఇన్బిల్ట్ చేస్తూ పరివృత్తము, అంతర్వృత్తము, గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము, బాహ్య వృత్త కేంద్రము ఈ అంశాలపైన డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మీకు మీ ముందు ఉంచుతాను. అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో, subscribe my channel and share to your friends. Until then, bye bye.